హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా ఊరి కుదుళ్ళమ్మ గుడికి ఆషాఢ మాసం అని వెళ్ళానండి. అమ్మవారికి పొంగల్ చేసుకొని పసుపు కుంకుమ తీసుకెళ్ళానండి. చీర పసుపు కుంకుమ. మా ఊరి అమ్మవారి గుడి అండి ఇది గంగమ్మ అండి. ఇది పోలేరమ్మ చెట్టు. గుడి చాలా బాగుంటుందండి. ఇది కుదుళ్ళమ్మ అంటే మా ఊరి చాగిచెర్ల అనే వాళ్ళ ఇంట్లో వెలుస్తుందండి. కుదుళ్ళలో పెద్ద కుండలో బియ్యం ప్రతిసారి తీస్తుంటే పురాతన కాలంలో ఎంతకాలం తీసినా అవి వస్తూనే ఉన్నాయంట. అలా వాళ్ళు కొంతకాలం చూశాక అసలు ఏంటి బియ్యం అయిపోవట్లేదు అని చెప్పి దాన్ని కింద పోసి చూస్తే దాంట్లో ఒక చిన్న శిల దొరికిందండి, అమ్మవారి శిల. అప్పటి నుంచి ఆమె కుదుళ్ళలో దొరికింది కాబట్టి కుదుళ్ళమ్మని. ఇక్కడ గుడ్లు బాగుంటుందండి. నేను పొంగల్ చేసుకొచ్చిన గిన్నెది. ఇక్కడ కూడా పొయ్యిలు అవి ఉంటాయి. పసుపు కుంకుమ చీర అవి తీసుకొచ్చాను. ఇక్కడ ఈయన చాలా నిష్ఠగా చేస్తారండి పూజ. మమ్మల్ని కొంతసేపు ఆగమన్నారు, వేరే వాళ్ళకి చేస్తా. ఈ తామర పూలండి మా ఊరి దొరువుల్లో దొరుకుతాయి. కానీ వీటినే మేము చిన్నప్పుడు ఈ గింజలు తినేవాళ్ళం అండి. ఇవే కూల్ మహాని అంటారు ఇప్పుడు మనం వేపుకొని తినేది. ఈ చాలా ఉంటాయండి, నిండా పూసుంటాయి. పొద్దుటి పూట వెళ్తే చాలా అందంగా ఉంటాయి. పచ్చని ఆకులు, పింక్ కలర్ పువ్వులు ఉంటాయి. దీన్ని తీస్తే దీని లోపల గింజలు ఉంటాయండి, పచ్చి అయినా తినొచ్చు. అమ్మవారికి అలంకారం చేస్తున్నారు ఆయన. గుడికి ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తారు. అసలు అమ్మవారికి చీరలు ఇచ్చేవాళ్ళు, పసుపు కుంకుమ ఇచ్చేవాళ్ళు, బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఈమె చాలా మహిమగల తల్లండి. ఈయన అమ్మవారి పూజ చేస్తుంటారండి. ఈయన మా ఊరి మున్సిపల్ గారి అబ్బాయి అంటండి, నాకు తెలియదు, తర్వాత తెలిసింది. వీళ్ళు కూడా చాయచర్ల వాళ్ళేను, వీళ్ళింటి పేరు కూడా. వాళ్ళు పూజ చేయడానికి వచ్చారు ఆషాఢ మాసం అని. వాళ్ళు లోపలికి వెళ్ళి చేస్తారండి. వాళ్ళ ఇంట్లో పుట్టిన అమ్మవారు కదా, అందుకని వాళ్ళు గుడి లోపలికి వెళ్ళి చేస్తారండి. మేము వెళ్ళినప్పుడే వచ్చారు వీళ్ళు కూడా, పూజ చేస్తారు. ఈయనేనండి పూజారి. ఆయన చాలా నిష్ఠగా చాలా బాగా చేస్తారండి అమ్మవారికి. ఆయనకు ఒక్కోసారి అమ్మవారు ఒంటి మీదకి కూడా వచ్చేస్తుందండి, అంత బాగా చేస్తారు. చీర కట్టారండి, చీర పైన వేయటానికి ఇచ్చాము. ఆల్రెడీ ఉదయాన్నే వేరే చీర కట్టారంట. మేము ఇచ్చిన చీర పైన వేస్తానమ్మా, శుక్రవారం కడతానని చెప్పారు. నైవేద్యాలు పెట్టేసి 9 నైవేద్యాలు పెడతారండి మొత్తం మీద. అన్ని బొల్లావులకి, గంగమ్మకి, పోలేరమ్మకి, కుదుళ్ళమ్మకి అలా అందరికీ పెట్టుకుంటూ వస్తారు. ఇక్కడైతే అసలు ఎంత ఇదంటే వాళ్ళే పూజలు చేసుకుంటుంటారు. ఈ బొల్లావులండి, బొల్లావులు అమ్మవారి తిరునాళ్ళు చేసేటప్పుడు బొల్లావులు ఎత్తుకొని చాలా బాగా వీరతాళ్ళు వేసుకుంటా. అప్పుడైతే ఇంక అసలు చెప్పవసరం లేదు, అంత బాగుంటుంది. 11 రోజులు చేస్తారండి. 3 years బ్యాక్ ఇప్పుడు చేశారండి. 11 రోజులు అమ్మవారికి చేసి సముద్ర స్నానం చేసి అలాగా. ఈమె ఫస్ట్ ఉన్నదండి. ఈమె ఇంతవరకు ఫస్ట్ చిన్న గుడిలో ఉండేది. పెద్దమ్మవారిని తర్వాత తెచ్చారు. ఈ బుట్టలో దొరికిన విగ్రహం ఈ బుట్టలో ఉంటుందండి. ఆ బుట్టలో పెట్టుంటారు అమ్మవారిని. చిన్న విగ్రహం అండి. ఆమె అసలు వెలిసిన తల్లి. ఇక్కడ అసలు కుదుళ్ళమ్మ అంటే మా ఊరికి, మా ఇంటి ఆడపడుసు, ఊరి ఆడపడుసు. ఈ పిల్లలు అయితే చక్కగా ఉన్నారని వెళ్ళిన వీడియో తీశారండి. ప్రసాదం అయిపోయింది, నైవేద్యాలు అవి ఇచ్చేశారు. ప్రసాదం అందరికీ పనిచేసి పంతులు గారు మనకు మళ్ళీ గాజులు అవి ఇస్తారండి. గాజులు పసుపు కుంకుమ ఇస్తారు, నల్ల పూసలు అవి. ఇదిగోండి, కొంతమంది వడపప్పు, పానకము, సద్ది కూడా తీసుకొచ్చుకుంటారండి. గాజులు ఇచ్చారండి. తర్వాత మనకు తాలిపట్టు తారు అవి కూడా ఇస్తారండి. పసుపు తాడను పూసలు కూడా ఇస్తారు అమ్మవారివి. నిమ్మకాయలు, మనం తీసుకెళ్ళిన నిమ్మకాయలు కూడా మనకి ఇస్తారండి, కారుకి అలా కట్టుకోవడానికి. అమ్మవారు అయితే చాలా ప్రశాంతంగా హాయిగా చూసి వచ్చాము. ఇదేనండి బయట ఎంట్రన్స్. ఇంతకుముందు మా మామయ్య గారి పేరు మీద ఇక్కడ బెంచీలు ఇచ్చామండి ఊర్లో. ఇక్కడ ఒక 3 బెంచీలు వేసినట్లున్నారు. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసానని ఇది కూడా వీడియో తీస్తున్నాను. మా మామయ్య గారు అత్తయ్య గారి పేరు మీద ఇచ్చారండి బెంచీలు. ఒక 10 రాములవారి గుడిలో, శివాలయంలో, ఇక్కడ అమ్మవారి గుడిలో. ఇది గుడి కట్టేటప్పుడు ఇచ్చారండి మా మామయ్య గారు జ్ఞాపకార్థం. అప్పుడు మా అత్తయ్య గారు ఉన్నారు. వీళ్ళందరూ కొడుకుల పేర్లు వేశారండి. అందరికీ నమస్కారం. వీడియో లైక్ చేయండి.